ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాధారణంగా ఇది ప్రత్యర్థుల మీద దాడి చేయడానికే వాడుతున్నారు, బీజేపీ వాళ్ళని ఎవరిని పట్టుకున్నారు అని విపక్షాలు విమర్శిస్తుంటాయి. కానీ తప్పుని వెతుకుతాను తప్పించి పార్టీని వెతకం, ఈ పార్టీ వాడని మేము ఎవరిని వదిలేయమని చెప్తుంటుంది ఈడే. దానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ అయ్యింది. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సుమతి సురతాని భర్త శ్రీనివాసులు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈయన అనంతపురం మారుతినగర్లోని అపార్ట్మెంట్లో అద్దుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్ నిధులను దారి మళ్లించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు అనంతపురానికి వచ్చారు. కార్పొరేషన్ నుంచి సుమారు 187 కోట్లు పక్కదారి పట్టినటువంటి నేపథ్యంలో ఆ నిధులు కర్ణాటకలోని వివిధ జిల్లాలు, హైదరాబాద్, ఏపీలోని పలు బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్రతో పాటు 16 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఒక కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి 270 ఖాతాలకి డబ్బు బదిలీ అయినట్టు తేలింది. ఇందులో శ్రీనివాసుల పాత్ర ఉన్నట్టు భావిస్తున్నారు. బుధవారం ఉదయం బెంగళూరు నుండి 2 వాహనాల్లో వచ్చిన 10 మంది ఈడీ అధికారుల బృందం ఆ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంట్లో పలు పత్రాల రికార్డులు పరిశీలించింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. గౌహతిలోని ఈడీ జోనల్ కార్యాలయం 1లో తక్షణ విచారణకు హాజరు కావాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ రామ్ పేరుతో నోటీసులు ఇచ్చారు. తమ అనుమతి లేకుండా ఇంటి తలుపులు తీయొద్దని కూడా ఆదేశించారు. వాస్తవానికి అనంతపురం నగరంలో ఈడీ సోదాలకు సంబంధించి ఎవరు ఈ సుమతి సురతాని అంటే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన బీజేపీ నేతతో కలిసి టెక్స్టైల్ మిల్లులు, ఇతర పరిశ్రమలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారం ఉంది. పరిశ్రమ ఏర్పాటు చేయకుండానే ఉన్నట్టు చూపించి నిధులు స్వాహా చేయడంలో వీళ్ళది అందివేసించేయి అంటున్నారు. 1 కోటికి పైగా లబ్ధి చేకూరే పథకాలు ఉన్న పరిశ్రమలకి మంజూరు చేయించుకోవడం, వాటికి రుణాలు తీసుకోవడం, రాయితీలు పొందడం, ఇన్సూరెన్స్ కట్టడం, నష్టం జరిగినట్టు చూపించి క్లెయిమ్ చేసుకోవడం, ఇలా పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని పెద్దల పక్కన నిలబడి ఫోటోలు దిగి వాటిని చూపించి పనులు చేయించుకుంటున్నారన్నటువంటిది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదే క్రమంలో బ్లాక్మెయిలింగ్కి పాల్పడ్డారని, పలు పరిశ్రమలో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి కీలకమైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి స్థానంలో తమ వాళ్ళని నియమించుకుని యాజమాన్యాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటి మరొక ఆరోపణ కూడా వీళ్ళ మీద ఉందన్నది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్త.